హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు చాలా శక్తివంతమైన మంత్రములు, ప్రయోగయుక్తమైన ప్రయోజనకరమైన మంత్రములు అందిస్తూ వస్తున్నాం. వీరభద్రుడు అంటేనే మా కులదైవం అని చాలాసార్లు చెప్పి ఉన్నాం. భైరవ ఉపాసనలో కాలభైరవుడు, వీరభద్రుడు, బడగభైరవుడు ఆ ముగ్గురి శక్తికి మించిన శక్తివంతులు లేరని ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్నాం. అటువంటి మహా రౌద్ర స్వరూపుడు, మహాశక్తి సంపన్నుడు, మహాశక్తివంతుడైన వీరభద్రుని యొక్క మంత్రములు చేయడం వలన మనకు సకల భయముల నుండి బయటపడతాం. మనోవాంఛిత ఫలసిద్ధి, కుటుంబ వృద్ధి, కీర్తి, అతి క్లిష్టమైన సమస్యల నుండి కూడా అతి సునాయాసంగా బయటపడడం, భూత ప్రేత పిశాచ డాకిని సాకిని గ్రహదోషం నుండి అతి సునాయాసంగా బయటపడేందుకు వీరభద్రస్వామి యొక్క మహామంత్రము చాలా వరకు ఉపకరిస్తూ ఉంటుంది. ఈ మంత్రము శివారాధన చేస్తూ, శివుని యొక్క నియమములు పాలిస్తూ, శివలింగమునకు అభిషేకం చేస్తూ, శివాలయ దర్శనములు చేస్తూ ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. దివ్యాత్మ స్వరూపులారా, ఇంతకు ముందు వీరభద్రుని యొక్క మంత్రములు పెట్టి ఉన్నాం. అవి కూడా వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రము పురస్కరణ చేయాలనుకుంటే 1,25,000 జపం చేయవలసి ఉంటుంది. లేదా 22 రోజులు రోజుకి 8 మాలలు కూడా జపం చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహంతో సకల సిద్ధులు పొందగలరు. ఈ ప్రసంగంలో మొత్తం మీకు 4 మంత్రములు అందిస్తున్నాం. మొదటిది మూల మంత్రము, వీరభద్రుని యొక్క మహామంత్రము. ఇక మిగిలిన 3 మంత్రములు వీరభద్రుని యొక్క గాయత్రి మంత్రములు. గాయత్రి మంత్రము సకల శ్రేయస్సులను, అభిష్టములను చేకూర్చగలదు, ధైర్యమును, సాహసమును కూడా అందించగలదు. గాయత్రి మంత్రములు ఏవైనా సరే ప్రత్యక్షంగా జపం చేసుకోవచ్చు. ప్రతిరోజు 108 చొప్పున జపం చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. దివాత్మ స్వరూపులారా, ఉదయం 4:30 నుండి రాత్రి 10:30 ఎప్పుడు వీలైనా జపం చేసుకోవచ్చు. గాని పూజాది విధులు ఉదయం 4:30 నుండి 10:30 చేయవలసి ఉంటుంది. తొలి సంధ్య మరుసంధ్య పూజ చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇప్పుడు వీరభద్రుని యొక్క మంత్రం: ఓం హ్రాం హ్రీం హ్రౌం ఘోరాయ ఘోరతరాయ మహారౌద్రాయ వీరభద్రాయ జ్వాలామాలినే సర్వదుష్టోపసంహర్త్రే హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రాం హ్రీం హ్రౌం ఘోరాయ ఘోరతరాయ మహారౌద్రాయ వీరభద్రాయ జ్వాలామాలినే సర్వదుష్టోపసంహర్త్రే హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి: ఓం హ్రాం హ్రీం హ్రౌం ఘోరాయ ఘోరతరాయ మహారౌద్రాయ వీరభద్రాయ జ్వాలామాలినే సర్వదుష్టోపసంహర్త్రే హుం ఫట్ స్వాహ. ఈ మంత్రము కృష్ణపక్ష అష్టమి, శుక్లపక్ష అష్టమి, కృష్ణపక్ష చతుర్దశి సోమవారము మంత్రమును ప్రారంభించి జపం చేయవచ్చు. 22 రోజులు రోజుకి 8 మాలలు చొప్పున జపం చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహం పొందవచ్చు. లేదా దీక్షా కంకణబద్ధులై 1,25,000 ఈ మంత్ర జపం పూర్తి చేస్తే వీరభద్రుని యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులతో పాటు సకల భయ నివారణ, సర్వత్ర విజయములు చేకూరగలవు. ఎర్రని వస్త్రములు, ముదురు చందనపు వస్త్రములు శ్రేయోదాయకము. తూర్పు ఈశాన్యము అభిముఖంగా కూర్చొని జపం చేయడం శ్రేయోదాయకము. రుద్రాక్ష స్ఫటికమాలలు శ్రేయోదాయకము. శివలింగ ఆరాధన చేస్తూ, శివునికి ఆరాధన చేస్తూ, అర్చిస్తూ లేక శివనామమును స్మరిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇక గాయత్రి మంత్రం ఒకటిగా చెప్పుకుందాం. వీరభద్రుని యొక్క గాయత్రి మంత్రము: ఓం ఈశపుత్రాయ విద్మహే మహాతాపాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి: ఓం ఈశపుత్రాయ విద్మహే మహాతాపాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి: ఓం ఈశపుత్రాయ విద్మహే మహాతాపాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. సకల మనోవాంఛితములను నెరవేర్చుకునేందుకు ఈ మంత్రము ప్రతిరోజు ఉదయం పూట 108, సాయంత్రం పూట 108 జపం చేయడం విశేషమైన ఫలితం ఇవ్వగలదు. ఇదే మంత్రముతో సకలము పొందాలంటే 1,25,000 జపం చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహంతో సకల మనస్వాంఛలను తీర్చుకోవచ్చు. ఇక వీరభద్రుని యొక్క గాయత్రి మంత్రము రెండవది. మంత్రము: ఓం కాలవర్ణాయ విద్మహే మహాక్రోధాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి: ఓం కాలవర్ణాయ విద్మహే మహాక్రోధాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి: ఓం కాలవర్ణాయ విద్మహే మహాక్రోధాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. ఇప్పుడు చెప్పే మంత్రము గ్రహదోష నివారణకు మరియు వస్తున్న సకల ఆటంకములకు నివారణ
నివారణ చేస్తుంది, సకల భయములను నివారణ చేస్తుంది. ఇప్పుడు చెప్పబోయే మంత్రము శత్రువులను నిర్జింపజేస్తుంది, శత్రు భయముల నుండి మనకు బయటపడుతుంది. ఇప్పుడు శ్రీ వీరభద్రుని యొక్క 3వ గాయత్రి మంత్రము ఓం చండ కోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం చండ కోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. మంత్రం మరోసారి ఓం చండ కోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నో భద్రః ప్రచోదయాత్. దివాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. సుస్నాతలై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానమును నిషేధించి ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషుని ధ్యాస కూడా ఉంచుకోకుండా చేయవలసి ఉంటుంది. నిష్ణాతులై ఉంటూ నిష్ఠా నియమాలతో చేయవలసి ఉంటుంది. మనం ఎంత భద్రతతో చేస్తే మనకు అంత భద్రత కల్పిస్తాడు వీరభద్రుడు. వీరభద్రుడు అంటేనే మహాఘోర స్వరూపుడు, మహాప్రళయానికి మారు పేరుగా ఉంటాడు. దివాత్మ స్వరూపులారా, వీరభద్రుని యొక్క మహిమలు తెలుసుకోండి, మహిమలు వినండి, జపములు చేసి వీరభద్రుని యొక్క అనుగ్రహంతో సకల దుఃఖముల నుండి బయటపడి ఆనందకరమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.